హైదరాబాద్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక్కసారి చూసేసరికి షాక్ అయ్యాం. ఒక మీడియా రంగం నుంచి తర్వాత ఇక్కడ జంతర్ మంతర్లో ఒక ప్రొటెస్ట్ దగ్గర మిమ్మల్ని చూసి అసలు ఏంటి అక్కడికి ఇక్కడికి ఏంటి లింక్? లేదమ్మా, నేను హైదరాబాద్లోనే ఒక ధర్నా చేశాను రీసెంట్గా, ధర్నా చౌక్ దగ్గర, మన ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. సో ఇలా హీ టీమ్స్ అనేవి రావాలి మగవాళ్ళకి. ఏమవుతుందంటే మనం రోజు రోజుకి పెరిగిపోతున్న సూసైడ్స్ చూస్తున్నాం. రీసెంట్గా ఈయన సైంటిస్ట్ ఒక ఆయన విడిపోయారు భార్యతోటి, ఏదో కేసు నడుస్తుంది. బట్ కూతురు 6 ఏళ్ల కూతురు బర్త్డేకి చూద్దామని వెళ్తే కనీసం కూతురిని చూడడం కాకుండా ఆయన బయటికి దోసేసి ఆయన మీద కిడ్నాప్ కేసు పెట్టారు. ఆయన కన్న కూతురిని చూడలేని బతుకుని అదొక బతికేనని చెప్పి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఆయన ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులు వీళ్ళ ఫ్యామిలీ మీరు కలవడం జరిగిందా? వీళ్ళ లేదమ్మా, అంటే ఆయన చనిపోయారు తెలిసింది. ఎస్. సో వీళ్ళ వైఫ్ వచ్చి ఆంధ్రాలో ఉంటారు, ఈయన తెలంగాణలో ఇక్కడ ఫార్మా కంపెనీలో సైంటిస్ట్. దేశానికి పనికొచ్చే ఒక సైంటిస్ట్. జస్ట్ ఇలాంటి చట్టాలు ఆడవాళ్ళు వెళ్ళి ఏడ్చుకొని పెడితే ఏదైనా సరే సాక్ష్యాలు లేకుండా నమ్మేసి కేసులు పెట్టాడు, ఇట్లాంటివి చేస్తున్న నేపథ్యంలో ఇటువంటివి మార్చుకోవాలి అని చెప్పి నేను గట్టిగా పోరాడుతూ వచ్చాను. అదొకటే కాదు, ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసు చూడండి. జానీ మాస్టర్ కేసు ఇది కూడా మీ దగ్గర క్లిప్పింగ్ ఉంది. నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. ఇక్కడ ఢిల్లీకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిన ఆయన జైల్లోకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. 5 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి 5 ఏళ్ళు బాగానే ఉండి ఒకనొక రోజున వచ్చి ఆయన నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టడం. అది కూడా ఇప్పుడు కాదు, నేను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేశాడు కాబట్టి ఆయన మీద పోక్సో పెట్టండి అని చెప్పి చేసిన దారుణమైన సిచ్యువేషన్. 40 రోజుల దాకా జైల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన ఆయన. ఇక ఇది రేప్ కేసు, పోక్సో అయితే ఇది 493 కేసు. హీరో రాజ్ తరుణ్ ఆయన లివిన్లో కొన్నాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక 2 ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయి ఈయన మీద లివిన్లో ఉన్నాడు కాబట్టి ఇతను నన్ను మోసం చేశాడంటూ కేసు పెట్టింది. అదే అమ్మాయి ఇలాగే ఇంకొకరి మీద కూడా కేసు పెట్టింది, అతను నన్ను రేప్ చేశాడని చెప్పి. సో ఒక రిపీట్ అఫెండర్ అమ్మాయి చేస్తూ కూడా ఆవిడ అంటే కళ్ళ ముందు అందరికీ కనబడుతోంది. ఆవిడ డ్రగ్స్ భాగవతం 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చి కూడా నేను మహిళ అనే కార్డు ఒకటి వేసుకొని కేసులు పెట్టగలుగుతుంది. ఇది మొత్తం అంతా కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజ్ తరుణ్ కేసు కానీ, తర్వాత ఏదైతే సూసైడ్ కేసు కానీ, జానీ మాస్టర్ కేసు కానీ, ఇదంతా కూడా కోర్టులో ఉంది. కోర్టులో ఏదైతే దీనిపైన కూడా మొత్తం అంతా కూడా న్యాయపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అసలు మీరు ఈ విధంగా జస్టిస్ కొరకు, ప్రొటెస్ట్ కొరకు ఇక్కడికి రావడం అన్నారు. అతుల్ సుభాష్ గురించి ఇక్కడ చాలా మంది పోస్టులు పెట్టారు. అతుల్ సుభాష్ రాసింది ఏంటమ్మా, జస్టిస్ డిలేడ్. మన కోర్టులు ఎంత త్వరితగతిన పనిచేస్తాయో మీకు తెలుసు. కోర్టులో తీర్పు వచ్చేదాకా వీడు రేపిస్తే కదా. కోర్టులో తీర్పు 2 ఏళ్ళకి రావచ్చు, 7 ఏళ్ళకి రావచ్చు. అప్పటిదాకా వీడి మీద ఒక ముద్ర వేశారు కదా, ఒక రేపిస్ట్ అని. అప్పుడు వాళ్ళ పరువు వాళ్ళకి తిరిగి రావాలంటే కనీసం మనం మీడియాలో అయినా సరే తప్పుడు కేసు అయినప్పుడు గట్టిగా నిలబడి మాట్లాడాలి. అమ్మాయికి జరిగితే ఏ ఆధారాలు లేకుండా మనం వచ్చి మాట్లాడతాం. అన్ని ఆధారాలన్నా కూడా అబ్బాయికి జరిగితే మాట్లాడడానికి భయపడతారు. అమ్మో మహిళా సంఘాలు వస్తాయి అది ఇది అని చెప్పి మాట్లాడాలి. తప్పు లేదనుకున్నప్పుడు, మగాడు అన్యాయం అయిపోతున్నాను అనుకున్నప్పుడు మాట్లాడకపోతే ఇలా ఇవాళ 32 మంది చచ్చిపోయిన వాళ్ళు, అక్కడ లక్షల మంది చచ్చిపోయారు. 2022 NCRB రికార్డుల ప్రకారం 1,70,000 మంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. 80,000 మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో ఇలా అంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. మనం మాట్లాడకూడదు, కోర్టులో ఉన్నాయి కదా అని చెప్పంటే మీకు ఒకటి చెప్తే ఇది కోర్టులో ఉంది అన్నారు కదా. ఈ జానీ మాస్టర్ కేసు కోర్టులో లేదు. అది ఎక్కడుందంటే ఇంకా ఛార్జ్ షీట్ కూడా కాదు. ఛార్జ్ షీట్ నిన్నగాక మొన్న కేసు పెట్టి అన్నాళ్ళు అయింది, ఆల్మోస్ట్ 6 months పైన అయిపోయింది. బట్ ఛార్జ్ షీట్ అయ్యి అది కోర్టుకు వెళ్ళి తర్వాత కోర్టులో హీరింగ్కి వచ్చి ఎన్నాళ్ళు 6 నెలలు ఆయన రేపిస్ట్ అనే ముద్ర వేసుకొని తిరగాల. అలాగే రాజ్ తరుణ్ కేసు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ జూలైకి సంవత్సరం అవుతుంది. ఛార్జ్ షీట్ ఎక్కడ? ఛార్జ్ షీట్ అయితేనే కదా ఎఫ్ఐఆర్. ఓకే, ఎఫ్ఐఆర్ అవ్వగానే మన మీడియా సోదరులు అందరూ వచ్చేస్తారు, వీడు కామాంధుడు, వీడు అమ్మాయిలు వాడుకునేవాడు, ఇలా రకరకాల మాట్లాడారు.